ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? పాపుల రక్షకుడు. అసలు పాపము అనేటువంటి మాట ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకోబోయేంత వరకు ఎన్నోసార్లు ఆ మాట మన నోటితో ఉచ్చరిస్తూ ఉంటాం. అయ్యో పాపం, అర్రే పాపం. అంటే పాపము అనే మాట మనం ఉచ్చరిస్తున్నామే తప్ప ఆ పాపము యొక్క మీనింగ్ ఏంటో మనకు తెలియదు. దాన్ని మనం సీరియస్గా తీసుకోం. మనకు తెలిసింది ఏంటంటే జాలి పట్టమే ఒక పాపం అనుకుంటారు. ఎవడన్నా పోతా పోతా బండి మన నుంచి పడ్డాడు అనుకోండి, అయ్యో పాపం పడ్డాడే. అవునండి. ఒకవేళ వేసిన పంట సరిగా పండలేదు అనుకోండి, అయ్యో పాపం బాగా కష్టపడ్డాడు కానీ ఫలించట్లేదు అంటే అయ్యో పాపం, అరే పాపం అంటారు. కానీ ఆ పాపం అంటే ఏంటో తెలియదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుందంటే దేవాది దేవుడైనటువంటి ప్రభువారు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, ఇది చేయొద్దు అని ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని చేయుటయే పాపం. ఏదైతే చేయకూడదన్నాడో దాన్ని చేస్తే పాపము. ఏది చేయమన్నాడో అది చేయకపోయినా కానీ పాపమే. ఒక చోట అంటాడు, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందకోరిన వారికి చేయకపోతే అది కూడా పాపమే అంటాడు. అంటే ఒక వ్యక్తి నీ దగ్గర ఏదో సహాయం కోరి వచ్చాడు. ఒక సహోదరి సహాయం కోరి నీ దగ్గరకు వచ్చింది. ఇంట్లో అన్నం వండుకోవాలి అనుకోకుండా బియ్యం అయిపోయింది. మరి మిల్లి దగ్గరికి వెళ్ళి ఒడ్లు వర్క్ ఆడించాలంటే కరెంటు లేదు. సో ఈ పూట గడవాలంటే తనకు 1 కేజీ బియ్యం కావాలి కాబట్టి నీ దగ్గరకు వచ్చింది. నీ ఇంట్లో బియ్యం ఉన్నాయి. కానీ ఆ సహోదరి వచ్చి అడిగినప్పుడు నీకు ఇచ్చే మనసు లేదు. ఎందుకంటే గత కాలంలో 2-3 కేజీలు తీసుకెళ్ళింది కానీ తీసుకెళ్ళి వచ్చి ఇవ్వలేదు. తీసుకెళ్ళడం తెలుసు కానీ తిరిగి ఇవ్వటం వాళ్ళకి ప్రాణం ఒప్పదు. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. కానీ వాళ్ళకి నిజంగానే ఆ రోజు నువ్వు బియ్యం ఇస్తేనే వాళ్ళకి ఇంట్లో జరిగింది, తినగలుగుతారు. లేకుంటే పస్తుండాల్సి వచ్చింది. నీ దగ్గర బియ్యం ఉన్నాయి, వచ్చి అడిగారు. నీవు ఇవ్వకపోతే అది నీకు పాపమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా చూసినప్పుడు ప్రభు చెప్తుంది ఏంటి చెప్పండి? ఏది చేయొద్దన్నాడో అది చేసినా పాపమే, ఏది చెయ్యాలో అది చేయకపోయినా కానీ పాపమే. అంటే నీ దగ్గర బియ్యం ఉన్నాయి, ఇవ్వు, అది నీకు పుణ్యం. ప్రభు అంటాడు, నీ దగ్గర బదులు తీసుకొని మళ్ళా నీకు బదులు చెల్లిస్తే నీకు ఫలితం ఏముంది? అర్థమైందా? నీకు చెల్లించలేకపోతే నీ వస్తువు అతని దగ్గర ఉంది కాబట్టి, నీ ఆహారం వారి దగ్గర ఉంది కాబట్టి అది నీకు రుణము, అదే నీకు పుణ్యము. దేవుని స్తోత్రం కలుగును. ఈనాడు చాలా మంది భోజనాలు పెడుతుంటారు. దేనికోసం? పుణ్యం రావాలని. శుభకార్యం చేసుకుంటే 10 మంది చేత చేతులు గడిగిస్తే పుణ్యమని. కానీ పుణ్యం రావట్లే. ఎందుకని? ఎవరిని పిలుస్తారండి ఫంక్షన్కి? బంధువుల్ని, అధికారుల్ని, కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళని, ముఖ్య స్నేహితులు పిలుస్తారే తప్ప బీదులను, దరిద్రులను, ఎక్కడో ఊరి చివరల్లో ఉండే పాకాల్లో ఉండేటువంటి వాళ్ళని, దావన పోయేటువంటి వాళ్ళు ఎవరిని పిలుస్తారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వస్తే ఒకవేళ ఏదన్నా కొంచెం వాళ్ళు వచ్చారనుకోండి, నువ్వు పక్కన నిలబడి తర్వాత ఎందుకు ఎసేపాడు కూర్చోమ్మా అంటారు. ఎక్కడ వస్తుంది పుణ్యం? రైట్, మంచిది. అసలు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు ప్రభు. అయితే ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? అదేంటండి, పాపానికి కూడా మన జీతమా? ఇదేదో భలే బాగుంది. పాపానికి జీతం వచ్చిందని నేను ఎక్కడ కూడా వినలేదే. కూలి పని చేస్తే జీతం వచ్చింది, పరుగు పందెంలో గెలిస్తే బహుమానం వచ్చింది. పాపం చేస్తే జీతం రావడం ఏంటి? ఓహో, ఏంటి ఆ జీతము? ప్రభువు చెప్తున్నాడు, పాపం వల్ల వచ్చే జీతం పేరు మరణము, అదే నరకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎంతమందికి కావాలండి మరణం? దేవుని స్తోత్రం, ఇద్దరికి కావాలంట. అర్థం కాల. జీతం కదా అనుకొని తీసుకుందాం అనుకున్నారు.
మరణం. మరణం అంటే సాధారణమైన మరణం కాదండి. అది సాధారణ మరణం అయితే ఇబ్బంది ఏముంది, ఎవరైనా పోవాల్సిందే. అర్థమైందా? ఈ మరణము నరకం. నరకం అనేటువంటి మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము అనేటువంటిది ఒక ఊబి లాంటిదండి. ఏంటంట? ఒక ఊబి లాంటిది. జిగట గల దొంగ ఊబి లాంటిది. ఏ ఊబి అంట? జిగట. జిగట అంటే బంక. దొంగ ఊబి అంటే అందులో ఏముందంటే మోసం ఉంది. దేవునికి స్తోత్రం. ఏం మోసం ఉంది? పైన చూడటానికి బాగానే ఉండదండి. అది పక్కన ఉన్న నేల ఎలా ఉండదో అలాగనే ఉండదు. ఆ నేల కూడా పెద్ద తేడా ఏమో, సమాంతరంగా ఉంటుంది, కాస్త కూస్తూ నెమ్మగా ఉండదు అంతే. అందులో కాలు పెట్టిన తర్వాత తెలిసింది దాని ప్రభావం ఏంటో. అర్థమవుతుందండి? పాపము యొక్క స్థితి కూడా చూడటానికి అది పాపంలాగా అనిపించదు, కానీ ఎప్పుడైతే నీ కాలు తీసుకుని అందులో పెడతావో అప్పుడు తెలిసింది దాని ప్రతిఫలం ఏంటో. అది నేను లోనాకి గుంజుతానే ఉంటుంది తప్ప నిన్ను విడిచిపెట్టదు. అయ్యో తెలియక వచ్చానే, తెలియక కాలు పెట్టానే, ఇప్పుడు ఎలా చేయాలని చెప్పేసి అని అంటే, నువ్వు తెలియక పెట్టినా తెలిసి పెట్టినా ఏమంటే దానికి కనికరం ఉండదండి. ఉబ్బట్లోకి వెళ్ళి కాలు పెట్టిన తర్వాత, పూట్లో కాలు పెట్టిన తర్వాత, జిగట గల దొంగ ఊబిలో కాలు పెట్టిన తర్వాత అయ్యో నేను తెలియక పెట్టానంటే అది ఏమైనా కనికరపడిద్దా నీ మీద? పొరపాటును కూడా కనికరపడదు. అది నిన్ను మృంగేంత వరకు తన నోరు తెరచి నిన్ను గుంజుతానే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము అనేటువంటిది అంత భయంకరమైనటువంటిది. పాపం అనేటువంటిది అంత ఘోరమైనటువంటిది. పాపం అనేటువంటిది అంత బలమైనటువంటిది. ఒక్కసారి అడుగు పడితే దాన్ని గుంజే పనిలోనే ఉండదు తప్ప పొరపాటును కూడా విడిచిపెట్టదు. నువ్వు విడిచిపెట్టాలన్నా కానీ అది నిన్ను విడిచిపెట్టదు. అంత ఘోరమైంది, అంత భయంకరమైనది ఈ పాపము అనేటువంటిది. అయితే ఈ పాపములో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకవేళ నీ సొంత ప్రయత్నంతో ఏ వ్యక్తి అయితే ఆ ఊబిలో దిగిపోయాడో ఆ వ్యక్తి తన సొంత ప్రయత్నం చేత లేచే ప్రయత్నం చేస్తే ఒకవేళ బయటికి రాగలరా? చెప్పండి, దయమని రాగలరా పైకి? అంటే మీ స్వశక్తితోటి మీరు రాగలరా బయటికి? రాలేరు. పోనీ నీ స్థితిలోనే అనగా అదే స్థితిలో ఉన్నటువంటి మరొక వ్యక్తి, అదే ఊబిలో దిగబడిపోయిన మరొక వ్యక్తి ఈ వ్యక్తిని పైకి లాగగలడా? రక్షించగలడా? అసాధ్యం. మరి ఊబిలో పడిన వ్యక్తి ఎలా బయటికి రావాలి? తనంతట తాను రాలేడు. తనతో పాటు ఊబిలో ఉన్నవాడు లాగే ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు పోయి ఎక్కడ పడతారంట? అది సంగతి. ఎక్కడ? గుంటలో పడతారు. అలాగే ఊబిలో ఉన్న ఒక వ్యక్తి అదే ఊబిలో ఉన్న మరొక వ్యక్తిని లాగే ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి కూరుకుపోతారు తప్ప పైకి మాత్రం రాలేరు. అయితే ఈ ఊబిలో నుంచి బయటికి రావాలంటే ఒడ్డునున్న వ్యక్తి కావాలి. హల్లెలూయా. ఎవరు కావాలండి? ఒడ్డున ఉన్న వ్యక్తి కావాలి. అంటే ఆ ఊబిలో అడుగు పెట్టకుండా ఊబి బయటనే ఒడ్డున నిలబడిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచంలో ఎవరిని ప్రశ్నించినా గానీ ఎవ్వరు కూడా ఆ ఊబిలో కాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామమును మహిమపరుస్తారా? ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. హల్లెలూయా. ఒడ్డునున్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన మాత్రమే ఊబిలో ఉన్న ఎంతమందినైనా బయటికి లాగటానికి శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. చప్పట్లు కొట్టి మరొకసారి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సో ఇప్పుడు మనకేమర్థమైంది? పాపుల రక్షకుడు యేసు అంటే ఏంటో అర్థమైపోయింది. పాపం అంటే ఏంటో అర్థమైపోయింది. ఆ పాపము ఎలాంటిదో అర్థమైపోయింది. ఆ పాపము నుంచి విడుదలయ్యే మార్గం ఏంటో కూడా అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ ఊబి అని చెప్పుకున్నాం కదా, ఈ పాపం అనేటువంటి ఊబి. ఈ ఊబిలో అనగా పాపం అనేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనించినట్లయితే మరి ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం అనే ఊబిలో ఉన్నవాళ్ళే. మరి ఈ పాపం అనేటువంటి ఊబిలో ఉన్నవారు ఆ పాపములోనే ఉండి చనిపోతే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నరకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ నరకం నుంచి తప్పించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఎవరి చెయ్యి అయితే ఆయన వైపు చాపుతున్నారో ఆయన వారిని చెయ్యి పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఆ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి ఆయన గమనించినట్లయితే తన రక్తము చేత ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ కూడా కడిగివేసి తనను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా చేసి తనను నిత్యరాజ్యానికి వారసుడిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఈ ప్రార్థనకు పోయే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంట, అది వాళ్ళ ప్రార్థన కానీ ప్రార్థనకి అసలు నోరు జరిగితే అబద్ధమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అది వాళ్ళ ఆయన ప్రార్థన కానీ ప్రార్థనకి ఏడబెట్టినా సిగరెట్ గలుగుతూనే ఉంటాడు. అది వాళ్ళ ఆయన ప్రార్థన పోతాడు, మళ్ళా బ్యాలీ సభలో కానతాడు అని కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి విమర్శ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ప్రార్థనకు పోవడం దేనికి? మరి ఇలాంటి వాళ్ళు ప్రార్థనకు పోయి ఇలాంటి పనులు చేయవచ్చా? ప్రార్థనకు పోయే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అని చెప్పేసి కూడా చివరికి ఏం చేస్తున్నారండి? కులానికి వచ్చిన నామర్ద తలా గిరిటంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పొరపాటుని అందరికీ పోస్తున్నారు. అందరితో పాటు మళ్ళీ ఎవరికి పోతున్నారంటే యేసు ప్రభువుకి పోతున్నాడు. ఓ ఈయనా ఈ ప్రార్థన పోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక అని యేసుక్రీస్తు నామాన్ని అపార్థం చేసుకొని చాలా మంది రాత్రి కాల సమయంలో దేవునికి దూరం అయిపోతున్నారండి. ఎవరు చూసినట్ట? మనుషులను చూసి, మనిషిలో ఉన్న బలహీనతను చూసి వీళ్ళు ఈ పని చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎందుకులే అని చెప్పేసి ప్రార్థనగా అనుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూడాల్సింది దేవుని వైపే కానీ మనుషుల వైపు కాదు. ఆయనలో నీకు పాపం కనబడితే, ఆయనలో నీకు దోషము కనబడితే, ఆయనలో నీకు కనుక ఏదైనా మాలిన్యం కనబడితే అప్పుడు ఆయనను దూరం చేసుకో. గాని ఆయన పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉండి ఆయన ఒడ్డు నుండి నా కుమార్తె, నా కుమారుడు రా, నిన్ను ఆ బంధకాల నుంచి విడిపిస్తాను, రాబోయే నరక శిక్ష నుంచి తప్పిస్తానని చెప్పేస్తానంటే ఆయన వైపు చూడకుండా లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తే నీకు రక్షణ ఎక్కడ వస్తుంది? దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారండి? లోకంలో ఉన్న వారిని చూసి దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నారు. ఎలాగో చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసినట్లయితే వీళ్ళు ఎలా దేవుని దూరం చేసుకుంటున్నారో మనం పరిశీలన చేసినట్లయితే చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే సుంకరులు అనేటువంటి వాళ్ళు, కొంతమంది పాప బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ లోక మాలిన్యంలో ఉన్నటువంటి వాళ్ళు యోహాను అనేటువంటి ఒక ప్రవక్త, ఒక దైవజనుడు చెప్పిన మాటను బట్టి అతను దేవుని రాజ్యముల గురించి, దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే అతని మాటలు విని బాప్తిసం పొంది దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడని ఒప్పుకొని వారు కూడా దేవుని కొరకు పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలని ఒక తీర్మానం చేసుకుంటుంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనే వాళ్ళు ఏం చేస్తారంటండి, ఆ మాటను నమ్మట్లేదంట. ఇడు నిన్న దాకా బ్రాండ్ తాగినోడు, సిగరెట్ తాగినోడు, అలా చేసినోడు, ఇలా చేసినోడు, ఈ నీళ్ళలో పోనగానే వీడికి పాపాలు పోతాయా, ప్రభు దగ్గర ఒప్పుకోగానే పాపాలు పోతాయా అని చెప్పేసి వాళ్ళు తృణీకరించి దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట. ఇది మాకొద్దు, ఇది మాకు అవసరమో లేదు అని శాస్త్రులు, పరిసయ్యులు నిరాకరించి క్రీస్తును దూరం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని దూరం చేసుకున్నారండి? క్రీస్తును దూరం చేసుకున్నారు. ఎవరిని చూసి?
సుంకరులను, సామాన్య ప్రజలను, వాళ్ళ బలహీనతను చూసి వీళ్ళు ఇలాగ అనుకున్నారు. అటువంటి వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే అదే లోకాసు వార్త 6వ అధ్యాయము 41, 42 వచనాలు మనం గమనించినట్లయితే ఈ శాస్త్రులు పరిసయ్యులని వాళ్ళ గురించి ప్రభు ఏం చెప్తాడంటే, ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వాళ్ళు పాపులు, వాళ్ళు దోషులు, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని వ్యక్తిగతమైన విమర్శ చేసి దేవుని సంకల్పాన్ని నిరాకరణ చేసుకుంటున్నారు. కానీ అసలు మీ స్థితి ఎలా ఉందో చెప్తా వినండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎలా ఉందంట వాళ్ళ పరిస్థితి? నీవు నీ కంటిలో దూలం పెట్టుకొని నీ సహోదరుడి కంటిలో నలుసు తీస్తున్నామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే దూలం పెద్దదా, నలుసు పెద్దదా? అర్థమైందా? దూలం పెద్దదా, నలుసు పెద్దదా? అంటే నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంట్లో ఏం చదువుతున్నావంట? వెనకటికి ఎవడోనంట ఒక తోట వేసాడంట, బత్తాయి తోట. ఆ బత్తాయి తోట చుట్టూ కంచె వేసాడంట. ఒక చోట మాత్రం ఏనుగులు పోయేంత కంచ ఉందంట. దాన్ని పక్కన పెట్టేసి ఇంకో పక్కన సీమ దూరే కంతుంటే ఆడిపోయి కూర్చునంట. ఈ సీమలు రాకుండా ఎడ చేయాలా అని చెప్పేసి ఏనుగులు వచ్చి తోటలో పడి మొక్కలు మొత్తం పోటు చేస్తుంటే ఆ కంత పూడ్చుకోకుండా సీమలు దూరే కంతకాడికి పోయి దీన్ని ఎంత పొడవాలా అని వాళ్ళు చెప్తుండదు. సాధ్యమేనండి? నువ్వు ఎంత పూడిసినా సీమలు వచ్చేది వస్తానే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు ఏ కంత పొడవాలి? ఏనుగులు పోయే కంత పొడవాలి. అంటే నీలో ఎన్నో పాపాలు పెట్టుకొని, నీలో ఎన్నో దోషాలు పెట్టుకొని పాతను పోయే వాళ్ళే కావుతారా నీకు? వాళ్ళు చేసే తప్పులే కావుతాయి నీకు. అంటే వాళ్ళు తప్పులు చేయకూడదు, పాతను పోయే వాళ్ళు అబద్ధం ఆడకూడదు అంటే నువ్వు ఆడచ్చు అబద్ధము. వాళ్ళు భ్రాంతి రాకూడదు అంటే నువ్వు రాగొచ్చా? వాళ్ళు ఎట్టబడితే అటు జీవించకూడదు, నువ్వు జీవించవచ్చా? వాళ్ళు బూతులు తిట్టకూడదు, నువ్వు తిట్టవచ్చా? దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నలుసు తెస్తారంట. ఎలా సాధ్యమండి? ముందేం చేయాలి? వాళ్ళ కళ్ళల్లో ఉన్న దూలం తీసేసుకుంటే ఎదుటోడి కంట్లో నలుసు తేటగా కనపడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ప్రభు చెప్తున్నాడు, శాస్త్రులారా, పరిసయ్యులారా, వారిలో ఉన్న చిన్న చిన్న బలహీనతను చూసి ఆ బలహీనతను ఆధారం చేసుకొని దేవుని సంకల్పాన్ని పోగొట్టుకుంటారా? ఒక్కసారి మీ హృదయాలు ఎలాగ ఉన్నాయో చూడండి. మీరు కళ్ళల్లో దూలాలు పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకంటే వాళ్ళే చాలా బెటర్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు బెటర్ అంటండి? యేసు క్రీస్తు నామమును అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది ఆయనలో జీవించేవారు ధన్యులో. ఇప్పుడు మీరందరూ ఆయనలో ఉన్నారు కాబట్టి మీరందరూ ధన్యులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం అయిపోయింది, చాలా ప్రసంగం ఉంది కానీ ముగించేస్తా. దేవునికి స్తోత్రం. మనం గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు ఒక స్త్రీ ఒక స్థలానికి వచ్చింది, ఒక పరిసయ్యుడి ఇంటికి వచ్చింది. ఇదే లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 37వ వచనం కాడి నుంచి ఈ స్టోరీ ఉంటుంది. ఒక పరిసయ్యుడు తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారిని భోజనానికి పిలిచాడండి. యేసు ప్రభు వెళ్ళాడు. కనీసం కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, కూర్చోబెట్టాడు, ఆహారం పెట్టి వ్యవహారం పెడతా ఉన్నాడు. ఈలోపు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లతోటి ఆయన పాదాలు కడిగి తన వెంట్రుకలతోటి ఆ పాదాలు తుడిచి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పోస్తా ఉంది. ఈ పరిస్థితులను చూస్తున్నటువంటి పరిసయ్యుడు తన హృదయంలో అనుకుంటున్నాడు, బోధకుడా, ఈమె ఎవతయో నీకు తెలియదా? ఈమె ఎలాంటిదో నీకు తెలియదా? ఈమె యొక్క వేశ్య, ఈమె యొక్క వ్యభిచారి, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి తన దేహాన్ని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకొని భయంకరమైన పాపంలో ఉన్నటువంటి స్త్రీ ఈమె. ఇలాంటి పాపాత్మురాల్ని అసలు ఇంట్లోకి రానియటం మా బుట్టలను అవమానించినట్టు. ఎవరిని అవమానించినట్టండి? ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిస్తే మాకు అవమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో ఉన్నారండి అలా అనుకునే వాళ్ళు? ఎవరైనా అనుకుంటున్నట్టయితే జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి ఈ పరిసయ్యుడు అంటున్నాడు, ఇలాంటి ఆమె మా ఇంటికి వచ్చిన, ఇలాంటి ఆమె ముఖం చూసినా కానీ పాపం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు పరిసయ్యుడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, సీమోను, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. ఒక ధనవంతుడి దగ్గర 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 5,000 రూపాయలు అప్పు ఉన్నాడు, ఒకడు 500 రూపాయలు అప్పు తీసుకున్నాడు.
వీళ్ళిద్దరు కొంతకాలం తర్వాత రుణం చెల్లించలేకపోయారు, అప్పు తీర్చలేకపోయారు. కాబట్టి ఆ ధనవంతుడు, ఆ యజమానుడు ఇద్దరి అప్పును క్షమించాడు. వీళ్ళు ఎక్కువ ఎవరు సంతోషిస్తారు చెప్పన్నాడు. మీరు చెప్పండి అండి. 500 ఉన్నాడా? 5,000 అప్పు ఉన్నోడే ఎక్కువ సంతోషపడతాడు. నీకంటే ఈమె ఎక్కువ పాపం చేసిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి, ఆమె తన పాపము తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో నా పాదాల మీద పడింది కాబట్టి ఆమె పాపాలు నేను క్షమించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా దృష్టిలో నీకంటే కూడా ఆమె ధన్యురాలు. నేను ఇంటికి వచ్చే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె నా కాళ్లకు కన్నీళ్లతో కడిగింది. పశ్చాత్తాప హృదయం ఆమెలో ఉంది కాబట్టి విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. చప్పట్లు కొడతారు గట్టిగా. ఏదండి? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపపడి ఆయనలో మన పాపాలు కడిగి వేసుకొని ఆయన కొరకు పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తూ అందులో ఒడిదుడు ఎదుర్కొంటూ ముందు కొనసాగుతా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కావాలంటే ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఒక వాహనం రిపేర్ వచ్చింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? షెడ్ కాడికి తీసుకెళ్తారు. ఇప్పుడు షెడ్ లో రిపేర్ వచ్చిన వాహనాలు ఉంటాయా, బాగున్న వాహనాలు ఉంటాయా? రిపేర్ వచ్చిన. కాబట్టి ఎవరైతే చెడిపోయి కొంచెం చెడు అలవాట్లు బానిసలైనారో వాళ్ళ జీవితాలు పరివర్తన చెందడం కోసమే చర్చి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేను పాపిని, నాలో కూడా పాపం ఉన్నదని సత్యం ఎవరైతే తెలుసుకుంటారో వారికి దేవుడు అవసరము. నేను పాపిని కాదు, నాలో ఏ పాపాలు లేవనుకుంటే ధైర్యంగా నీ గుండెల మీద నువ్వు చేసుకొని చెప్పుకోగలిగితే నీకు చర్చి అవసరం లేదు, యేసు ప్రభు అవసరం లేదు. కానీ ఎవరు అవసరం అవుతారో తెలుసా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకం వచ్చింది నీ కాడికి. పాతాళంలో నుంచి సాతాను దూతలు వచ్చి నిన్ను పట్టుకెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతి మనిషి పాపియే. కాబట్టి నాలో ఏ పాపం లేదని నువ్వు చెప్పుకోవడానికి అధికారం లేదు. అది చెప్పుకోవడానికి యేసుక్రీస్తు ఒక్కడికి అధికారం ఉంది. ఆయన అన్నాడు యోహాను సువార్తలో చూస్తే, ఆయన అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన ఏకైక పురుషుడు ఆయనేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆయన తప్ప ఆ మాట ఎవరు పలకలేరు. కాబట్టి ఈ రాత్రి నేను కూడా పాపిని అనుకుంటే నీకు దేవుడు కావాలి ఖచ్చితంగా. నేను పాపిని కాదు, నేను పరిపక్తిగా ఉన్నాను, నేను పరిపూర్ణంగా ఉన్నాను, నేను చాలా ప్యూర్ గోల్డ్, నాలాంటి పరిశుద్ధుడు లేడు, నాలాంటి పరిశుద్ధురాలు లేదు అనుకుంటే నీకు చర్చి అవసరం లేదు, యేసు అవసరం లేదు. నేనే చెబుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోగికి వైద్యుడు అవసరం. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వైద్యుడితో పని ఏముందండి? మనకు మంచి ఆరోగ్యం ఉంది, డాక్టర్తో మనకు పని ఏముంది? ఇప్పుడు ఆకస్మికంగా మనలో ఎవరికైనా బలహీనత వచ్చిందనుకోండి, పక్కనే రవీంద్ర గారు ఉన్నారు, డాక్టర్ గారు. దేవుని స్తోత్రం. ఇంకా ఈ ఊర్లో ఎంతమంది డాక్టర్లు ఉన్న మొత్తాన్ని ఇక్కడ సాధ్యపడకపోతే వెల్లటూరు, ఆ సాధ్యపడకపోతే వినకుండా ఏదైనా మొత్తానికి ఆ రోగం తగ్గిందాక డాక్టర్ని ఆశ్రయిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అయిన విషయాలు. రిపేర్ వచ్చిన ఒక వాహనము షెడ్కి వెళ్తే అది రిపేర్ చేయబడుతుంది, బాగు చేయబడుతుంది. రోగి అయిన ఒక వ్యక్తి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తికి ఆరోగ్యం కలుగుతుంది. పాపి అయిన ఒక మనుషుడు యేసు దగ్గరకు వస్తే పరిశుద్ధుడు అవుతాడు. హల్లెలూయా. ఆ యేసు దగ్గరికి రాకపోతే తాను పాపములోనే ఉండి చనిపోతాడు గనక ఆ పాపములో వచ్చే జీతము నరకానికి వెళ్ళక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తనను తాను బలిగా అర్పించుకొని కలువరి శిలువలో నీ కోసం నా కోసం మరణించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అంట. దీనికి మించిన గొప్ప రక్షణ ఇంకోటి లేనే లేదు. అందుకే ప్రభు అంటున్నాడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్ష నుండి ఎలాగ తప్పించుకుంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నలారా, పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా, ఇక్కడ ఉన్న వారులారా, బయట ఉండి చక్కగా వింటున్న వారులారా, మీ అందరికి చెప్తున్నాను, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ సమయము. ఈ సమయము నీవు నిర్లక్ష్యం చేస్తే, దేవుని సంకల్పాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని ఉచితముగా అనుగ్రహించబడిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. దేని నుండి తప్పించుకోలేవు?
నరకము అనే శిక్షను తప్పించుకోలేవు. కాబట్టి ఈ రాత్రి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు.